హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం శివాలయం చూసేసాం కదండి. శివాలయం దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇందుకూరుపేటలో ఇక్కడ మనకి సాయిబాబా టెంపుల్ ఉంటుంది. అదేవిధంగా ఆపోజిట్ మనకి హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ముందు మనము సాయిబాబా టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శించుకుందాము. లోపలికి కెమెరాస్ అలో చేయరు కాబట్టి బయట నుంచే నేను మీకు సాయిబాబా దర్శనం అనేది మీకు కూడా చూపిస్తున్నాను. సో చూడండి, ఇక్కడ సాయిబాబా ఉన్నారు కదా, కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను. లోపలికైతే మనకి కెమెరాస్ అలో లేదంట, అందుకని సరౌండింగ్స్ ఒక్కటి చూసి దేవుణ్ణి దర్శించుకొని ఇప్పుడు అదేవిధంగా ఆపోజిట్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఇదండి సాయిబాబా టెంపుల్. మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. ఇది 10 years అయిందంట. ఈ టెంపుల్ ఇక్కడ కట్టి 10 years అయిందంట. 10 years అయినా మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఈవినింగ్ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చాం కదా, లైట్స్తో అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇదండి సాయిబాబా టెంపుల్. సాయిబాబాని దర్శించుకొని ఇప్పుడైతే ఆపోజిట్ ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. చూడండి, ఇక్కడ కాంపౌండ్ వాల్స్ మొత్తం దేవుళ్ళతో ఎంత అట్రాక్టబుల్గా ఉందో. అండ్ లోపల హనుమాన్, ఇంత పెద్ద హనుమాన్ అయితే నేను ఎక్కడా చూడలేదు. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను జూమ్ చేసి దేవుడి దర్శనం కూడా మీకు చేయిస్తున్నాను. ఎవ్వరు కూడా పెట్టలేదన్నమాట. సో చూడండి, ప్రతి ఒక్క వాళ్ళకి దేవుడితో ఎంత బాగుందో. లైటింగ్స్తో అయితే ఇది ఇంకా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపల కూడా సేమ్ కాంపౌండ్ వాల్స్కి అంతా దేవుళ్ళు చుట్టూ ఉంటారు. అది కూడా మనం ఇప్పుడు మొత్తం చూసేద్దాము. ఒకసారి బయట మొత్తం వ్యూ చూపిస్తున్నాను, ఒకసారి చూసేయండి. ఈవినింగ్ టైం వచ్చాం కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైటింగ్స్తో చాలా అట్రాక్టబుల్గా ఉంటుంది. సో ఇదంతా బయట సరౌండింగ్స్ అండి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపల కూడా చెప్పాను కదా, కాంపౌండ్ వాల్ మొత్తం చుట్టూ దేవుళ్ళతో బ్యూటిఫుల్గా ఉంది. ఒక్కొక్క దేవుణ్ణి, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప, నరసింహస్వామి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. 1 by 1 మీకు నేను చూపించేస్తాను. అండ్ ఈ విండోలో చూసారా ఆంజనేయ స్వామి ఎంత బాగుందో. సో ఆ వ్యూ కూడా తీశాను. చుట్టూ సరౌండింగ్స్ మొత్తం చూసేయండి, దేవుళ్ళందరినీ చూసేయండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి హనుమాన్ని కూడా దర్శించుకోండి. ఎలా ఉందనేది కూడా నేను పిక్స్ పెడతాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇది ఇందుకూరుపేటలో ఉన్న దేవాలయాలు అన్నమాట. మీరు కనుక మైపాడ్ బీచ్కి వచ్చినట్లయితే శివాలయంతో పాటు దగ్గరగా ఉన్న ఈ 2 టెంపుల్స్ని కూడా దర్శించుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు నెల్లూరు వచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి వీటిని విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.